మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో నిత్య జీవ మాట్లాడుతున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చేత బలపరచబడుతూ, దేవుని వాక్యం చేత ప్రోత్సహించబడుతూ, దేవుని వాక్యం చేత పురుకొల్పబడుతూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, లోకంలో మీ సత్క్రియను చూసి మనుషులు దేవుణ్ణి గణపరచాలంటూ వచ్చి మాట్లాడుతూ వచ్చారు ఆయన. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ లోకంలో ఉప్పు వలె మనం బ్రతుకుతూ ఉండాలి, కానీ ముప్పులాగా తుప్పులాగా మనం ఈ లోకంలో బ్రతకూడదు. కాబట్టి తుప్పు మంచి వస్తువులను కూడా పాడు చేస్తుంది, ఉప్పు మంచి వస్తువుల్ని చెడిపోకుండా ఉంచుతారు. కాబట్టి ఉప్పులో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, ఉప్పుని ఊరగాయలకు కానీ పచ్చళ్ళకు కానీ లేకపోతే ఇంకా కొన్ని వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఊర చెడిపోకుండా లేకపోతే ఊరగాయ చెడిపోకుండా ఉపయోగపడటానికి. అదే విధంగా ఉప్పుని వైద్యానికి కూడా ఉపయోగిస్తారు, అనగా రోగానికి స్వస్థపరచడానికి. కాబట్టి ఈ లోకంలో ఉప్పులాగా ఉన్న మనము ఇతరుల్ని బాగు చేసేవారిగా ఉండాలి. చెడిపోతున్న దానిని, చెడిపోతున్న ఆహార పదార్థాలని, చెడిపోతున్న పచ్చలని ఈ ఉప్పు ఎలా బాగు చేస్తుందో, మనము కూడా చెడిపోయిన ఈ లోకంలో, పాడైపోతున్న ఈ లోకంలో అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ, వారిని రక్షణలోకి నడిపిస్తూ, వారిని బాగు చేసే పరిస్థితుల్లో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాలు రోగులను బాగు చేస్తూ వచ్చాడు, కుష్ఠ రోగులను బాగు చేస్తూ వచ్చాడు, చలాంగర రోగులతో బాధపడుతున్న వారిని బాగు చేశాడు, పక్షవాతంతో ఉన్న వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, సమరయ స్త్రీ లాంటి ఘోరమైన పాపుల్ని ఆయన బాగు చేస్తూ వచ్చాడు, జక్క లాంటి దొంగని లేకపోతే లంచగొండిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు, బర్తిమేయ లాంటి గుడ్డి వాళ్ళని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. గుర్తు పెట్టుకోండి, దేవుడు బాగు చేయండి ఏది కూడా లేదు. ఆయన పాడైపోయిన సృష్టిని బాగు చేయలేదా? పాడైపోయిన హృదయాలను బాగు చేయలేదా? పాడైపోయిన బ్రతుకుని ఆయన బాగు చేయలేదా? యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుడు ఎంతో మందిని పాడైపోయిన వారిని బాగు చేస్తూ వచ్చాడు. ప్రవక్తలు కూడా తమ వర్తమానాల ద్వారా, తమ సందేశాల ద్వారా, తమ ప్రార్థనల ద్వారా అనేక మందిని బాగు చేస్తూ వచ్చారు. కాబట్టి ఆయన నమ్ముకున్న నీవు నేను, మన వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడాలి, మన వల్ల కొంతమంది శుద్ధీకరించబడాలి, మన వల్ల కొంతమంది దేవుని దగ్గరికి రావాలి, మన ద్వారా కొంతమంది రక్షించబడాలి. కానీ నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు చెడిపోకూడదు అనే విషయాన్ని ఉప్పు ద్వారా మనం గుర్తు పెట్టుకుందాం. ఉప్పు చెడుగొట్టేది కాదు, బాగు చేసేది. ఉప్పు చెరిపేది కాదు, బాగు చేసేది. ఉప్పు నిల్వ ఉంచి ఉప్పు రోగాన్ని స్వస్థపరిచేదిగా కనపడుతుంది. మన మాటలు ఇతరులకి స్వస్థత కలగాను, మన వాక్యము ఇతరులను స్వస్థపరిచేవిగాను, మన ప్రార్థనలు ఇతరుల్ని బాగు చేసేవిగా ఉండాలి. కానీ వారిని ఎన్నటికీ చెడగొట్టే పరిస్థితుల్లోకి మనం ఉండకూడదు. కాబట్టి ఈ ఉప్పు వలె మనము కూడా లోకానికి ఉప్పులాగా లోకంలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థల్ని, లోకంలో చెడిపోయిన యవనస్తుల్ని, లోకంలో చెడిపోయిన స్త్రీలని, పురుషుల్ని, లోకంలో చెడిపోయిన నానా రకాలైన వ్యవస్థలని బాగు చేయడానికి దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను ఒక ఉప్పు వలె ఉంచాడు. కాబట్టి ఉప్పు వలె ఈ లోకంలో మనం ఉండాలి, కానీ ముప్పులాగా ఉండకూడదు, ముప్పులాగా ఎన్నటికీ ఉండకూడదు. అందుకనే ప్రభు పౌలు చెప్తూ వచ్చాడు, నిన్ను బట్టే కదా లేకపోతే మిమ్మల్ని బట్టే కదా ఆయన నామము అవమానపరచబడుతుంది అని. బాగు చేసే పరిస్థితుల్లో అవమానకరంగా ఉన్న వారిని ఆదరించి వాళ్ళని గణపరిచి ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి. కానీ నా క్రియలను బట్టి, నా జీవితాన్ని బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు. నన్ను బట్టి దేవుని నామం గణపరచబడాలి, దేవుని నామం విజయోత్సాహంతో ఊరేగించబడాలి, దేవుని నామం అనేక మందికి ప్రచురించబడాలి. కానీ దేవునికి, సంఘానికి, కుటుంబానికి, సేవకునికి అవమానకరమైన వ్యక్తిగా నేను బ్రతకకూడదు. కాబట్టి ఉప్పు ఏం చేస్తుంది అంటే పాడైపోతున్న దాన్ని బాగు చేస్తుంది. పాడైపోయిన ఈ సమాజాన్ని బాగు చేయడానికే ప్రభు నిన్ను రక్షించింది. ఇదిగో సేనా దెయ్యం పట్టిన వాడు 2000 దెయ్యాలతో సమాధులలో ఉండగా సమాధుల్లో ఉన్నవాడిని సమాజంలోకి చేర్చాడు, చీకటిలో ఉన్నవాడిని వెలుగులోకి చేర్చాడు, బాధతో ఉన్నవానికి సంతోషం ఇచ్చాడు, గాయముతో ఉన్నవాడిని స్వస్థపరుస్తూ వచ్చాడు, పాపములో ఉన్నవాడిని పరిశుద్ధుని చేశాడు,
కొండల్లో ఉన్నవాడిని ఊర్లోకి తీసుకొచ్చాడు, సమాధుల్లో ఉన్నవాడిని సమాజంలోకి, సంఘములోకి తీసుకొచ్చాడు. కాబట్టి పాడైపోయిన స్థావరాలు ఎన్నో ఉన్నాయి, పాడైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, పతనమైపోయిన ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు రాజకీయాలని వాళ్ళు శాసించేవారుగా అయ్యారు. దానియేలు బబులోను దేశాన్ని శాసించేవాడుగా అయ్యాడు. యేసేపు పాడైపోతున్న ఐగుప్తు దేశాన్ని శాసించాడు. మోషే పాడైపోయిన ఐగుప్తులోనే ప్రభు యొక్క నామాన్ని బలముగా ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు పాడైపోయినట్లయితే నీవు లోకానికి ఉప్పులాగుండాలని దేవుడు కోరుకుంటూ నీ కొరకు ఆయన రక్తం కార్చాడు. పాడైపోయిన జీవితాలు కట్టేవాడు ఆయన. మతాలు మార్చేవాడు కాదు, కులాలు మార్చేవాడు కాదు, వ్యవస్థలను మార్చేవాడు కాదు. ఆయన పాడైన హృదయాల్ని భద్రం చేసేవాడు, పాడైన హృదయాలను దర్శించేవాడు, పాడైన జీవితాలను తాకేవాడు, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు. ఎంతో మంది మన భారతదేశంలో కుల వ్యవస్థతోటి, మత వ్యవస్థతోటి పిచ్చి పట్టిన వారిగా ఉంటూ ఉండగా అలాంటి వ్యవస్థల్లోకి క్రైస్తవం వచ్చి ఊరు చివరున్న వారిని బాగు చేసింది, ఆహారం లేని వారిని బాగు చేసింది, చదువు లేని వారిని బాగు చేస్తూ వచ్చింది. ఈ రోజు సమానత్వంలోకి మనం వచ్చామంటే దీని వెనక క్రైస్తవుల యొక్క కృషి ఎంతో ఉంది. దళితులు దూరంగా పెట్టే వ్యవస్థ నుంచి కానీ, వాళ్ళకి ఆస్తి హక్కు లేకపోయే వ్యవస్థ నుంచి కానీ, సతీ సగమనం నుంచి కానీ, లేకపోతే వాళ్ళకి చదువు, స్త్రీలకు చదువు లేకుండా ఉండే పరిస్థితులు గాని, ఇలాగ పండిత రామాబాయి ఎంతో మంది క్రైస్తవులు ఈ పాడైపోయిన భారతదేశాన్ని బాగు చేశారు. మదర్ తెరిసా పాడైపోయిన దేశాన్ని బాగు చేసింది. ఎంతో మంది మిషనరీలు, సేవకులు బాగు చేశారు. కాబట్టి నీవు నేను ఈ లోకానికి ఉప్పుగా ఉంటూ పాడైపోయిన కుటుంబాలని, పాడైపోయిన యవన జీవితాలను బాగు చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.